ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రసంగి 3:1 మనం గమనించినట్లయితే ప్రభువు ఏమన్నారంటే, ప్రతి దానికి ఒక సమయం ఉంది, ఆకాశాల క్రింద ప్రతి కార్యకలాపానికి ఒక కాలం ఉంది. మరి ఇది ఎంత లోతైన విషయమో మీరు గమనించుకున్నారా? దేవుడు సృష్టి చేసినప్పుడే మరి దాని దిశ నిర్దేశాలు స్థిరంగా నిర్ణయించి ఉన్నాడు. కాబట్టి కాలాలకు అనుగుణంగా ప్రతిదీ జరుగుతుందని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, కేవలము విశ్వాసం మాత్రమే ఉంచగలిగితే తగు సమయమందు జరగవలసిన కార్యాలు అవి జరిగిపోతూనే ఉంటాయి. మనకి కావలసిందంతా ఓర్పు, సహనము, విశ్వాసము. ఈ మూడింటిని మనం ఎన్నడూ కూడా వీడకుండా ఉండాలి. మరి అంతేకాని దేవుని కొరకు మనకు ఆయన అది చెయ్యాలి, ఇది చెయ్యాలని కోరుకుంటున్నాం, కానీ ఆయన కొరకు మనం ఏం చేస్తున్నాం? ఎంత రోషం కలిగి జీవిస్తున్నాం? మన స్వలాభం కోసమే ప్రార్థన చేస్తున్నామా? దేవుడు మన నుండి ఏమి కోరుకుంటున్నాడు అనేది గమనించుకుంటున్నామా? మరి ముందు ఆయన్ని తెలుసుకోవటానికి జ్ఞానం అడగాలి. అలా జ్ఞానం అడిగి మనం ప్రార్థన చేస్తే ఆ జ్ఞానంతో దేవుడు మనల్ని నడిపించినప్పుడు మాత్రమే మన జన్మ తరించిపోతుంది. పేరుకు మాత్రమే మేము దేవుని బిడ్డలం అని చెప్పుకుంటే సరిపోతుందా? మరి అన్యుల దూషణలకు మన దగ్గర సమాధానం ఉందా అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే వేసుకోవాలి. ప్రశ్న వేసుకున్నప్పుడే దానికి మనము సమాధానము వెతకగలం. మరి అంతేకాని ఎంతసేపు దేవుడు మాకేం చేశాడు, అది చేయాలి, ఇది చేయాలి దేవా అని పడి ఏడ్స్తే సరిపోదు. ఆయనకి ఇష్టముగా మన జీవితాన్ని మలుచుకొని తండ్రి నీ చిత్తమే అని ఆయన పాదాల చెంత వదిలివేసినప్పుడు సమస్తము ఆయన జరిగించగలడు, జరిపిస్తాడు. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. మరి ఈ విషయం మనం ఎంతవరకు గ్రహించుకోగలుగుతున్నామో, మరి గ్రహించుకుంటే నిజంగా ఈ రోజున ప్రతి పరిస్థితి మారేదిగా ఉండేది. కానీ మరి ఆ పరిస్థితులకు మనము ఎంతవరకు లోబడుతున్నామో అనేది కూడా మనం గమనించుకోవట్లేదు. అందుకే మరి దేవుని వాక్యాన్ని మనం ఎల్లప్పుడూ కూడా ధ్యానం చేసుకుంటున్నప్పుడు, ఆయన జ్ఞానంతో నింపమని మనం వేడుకుంటున్నప్పుడు తప్పకుండా వాక్యం తాలూకా అర్థమంతా ఆయన మనకు తెలియజేస్తారు. అప్పుడు మన దగ్గర ప్రతి దానికి కూడా ఒక సమాధానం ఉంటుంది. మనం సమాధాన కలిగిన వారమైతే ఎదుటివారిని శాంతపరచగలము. మరి అటువంటి కృపను మన జీవితాల్లో